హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం ఎస్ఐఆర్ ఫామ్ లేకపోతే ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలుపుతాను. అలాగనే పూర్తి లింక్స్ అనేటువంటిది కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఈ వీడియో అనేటువంటిది మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎన్యూమరేషన్ ఫామ్ అనేటువంటిది ఇలా ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ని మనం టోటల్గా 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. మొత్తం 3 పార్ట్ల కింద డివైడ్ చేద్దాం అనమాట. ఫిలప్ చేయాల్సినటువంటిది అనమాట. ఇది వచ్చేసేసి ఒక పార్ట్, ఇది వచ్చేసి రెండో పార్ట్, ఇది వచ్చేసి మూడో పార్ట్ అనమాట అండి. సో ఈ పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకోవాలి. దానికంటే ముందుగా ఈ పార్ట్స్లోకి వెళ్ళేదానికంటే ముందుగా ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్లో మనకి పైన వేరే మూడు బ్లాక్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇక్కడ ఇక్కడ ఇది వచ్చేసి మీ ఫోటో అన్నటువంటి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మీ ఓటర్ ఐడి, మీ ఎపిక్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ వచ్చేసి మీరు ప్రీవియస్ అంటే 2024లో కానీ 2025లో కానీ మీరు ఎప్పుడైతే ఓటింగ్ వేశారో, ఎక్కడ ఓటు వేస్తారు, ఏ నియోజకవర్గంలో ఓటు వేశారు, దానికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ నెంబర్ ఎంత, ఇటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటుంది. థర్డ్ది వచ్చేసి మీ ఫొటోస్ అనమాట. సో టోటల్ ఈ ఫామ్ని మనం 6 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ 3 పార్ట్స్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్, మీ ఫోటోగ్రాఫ్ తోటి కూడినటువంటిది అనమాట అండి. నెక్స్ట్ 3 వచ్చేసి మనం ఫిల్ చేయాల్సినటువంటిది అనమాట. సో ఇప్పుడు ఇందులో ఎవరెవరు ఏది ఫిల్ చేయాలనేటువంటిది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. ఆ డౌట్ని క్లియర్ చేస్తూ ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఈ ఫామ్ అనేటువంటిది దేని గురించి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఫామ్లోకి వద్దాం. ఇందులో ఏంటంటే ఈ గత ఎస్ఐఆర్ ఓటర్ జాబితాలో ఓటర్ వివరాలు అని చెప్పేసి ఉంది కదండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక మీరు 2002లో మీ యొక్క ఓటర్ ఫామ్లో మీ పేరు ఉంటే కనుక ఈ డీటెయిల్స్ అనేటువంటివి మీరు ఇక్కడ రాయాలి. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు రాయాలన్నమాట. అంటే ఫస్ట్ బ్లాక్లో కేవలం మీకు 2002లో మీకు ఓటర్ కార్డు ఉంటే ఆ ఓటర్ లిస్ట్ పేరులో కనుక మీ పేరుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని ఎలా చెక్ చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మీకు గూగుల్లో చూపిస్తాను అనమాట. అంటే దాని గురించి మీరు ఇక్కడ చూడండి, సిటిజన్ పోర్టల్, సర్ప్ ఓటర్ నేమ్ పోర్టల్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు లింక్ అనేటువంటిది ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క డిస్టిక్ అనేటువంటిది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ డిస్టిక్ అన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు అప్పట్లో 2002లో మీ డిస్టిక్ ఏదనేటువంటిది, తర్వాత మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏదనేటువంటిది సెలెక్ట్ చేసుకుని మీ హౌస్ నెంబర్ ఏంటిది అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. మెన్షన్ చేసేసి సెర్చ్ అనేటువంటిది మనం కొట్టంగానే మనకి ఒక కంటెంట్ తోటి కూడినటువంటి బాక్స్ అనేటువంటిది ఇట్లా మనకు రావడం జరుగుతుంది అనమాట. టోటల్గా చూడండి, టోటల్ పేజెస్ 3, పేజ్ 1, కంటెంట్ కరెంట్ 1 అని, అంటే ఈ పేజ్లోనే మనకి 3 రావడం జరిగింది అనమాట. సో దాన్ని మనం క్లిక్ చేయగానే అప్పుడు వేసినటువంటి ఓటర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటివి మనకి ఇట్లా రావడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో మీ పేరు ఎలా చూసుకోవాలనేటువంటిది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది అనమాట అండి. మీరు 2002లో మీ పేరు ఉందా లేదా అనేటువంటిది మీరు మీ యొక్క డిస్టిక్, మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, మీ యొక్క హౌస్ నెంబర్ అనేటువంటిది మీరు క్లిక్ చేస్తే మీకు వస్తుంది. దాంట్లో మీ యొక్క పేరు అనేటువంటిది మీరు సెర్చ్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇదే మీ పేరు అనుకోండి, బి శివ అనేటువంటిది మీ యొక్క పేరు అనుకోండి. సో దీంట్లో ఇప్పుడు ఫాము మనం ఎలా రాయాలనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం వెళ్దాం. ఇప్పుడు ఇందులో మన డీటెయిల్స్ అనేటువంటిది ఫిల్ చేద్దాం. నెంబర్ 1లోనే ఫిల్ చేయాలన్నమాట అండి. ఒకవేళ ఎస్ఐఆర్లో మీ పేర్లు లేకపోయినట్లయితే కనుక మీరు అప్పుడు ఈ ఫామ్లో అంటే 3 స్టెప్లో మీరు ఫిల్ చేయాలన్నమాట. ఎస్ఐఆర్లో మీ పేరు ఉంటే కనుక ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు, మీరు డైరెక్ట్గా ఫస్ట్ బ్లాక్లోనే ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ బ్లాక్లో మన డీటెయిల్స్ అనేటువంటిది ఎలా ఫిలప్ చేయాలనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఓటర్ పేరు అనేటువంటిది ఇచ్చారనమాట. ఓటర్ పేరు అనేటువంటిది ఇచ్చారు. సో నేను ఇప్పుడు దాన్ని డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. నేను ఓటర్ పేరు బి శివ అనేటువంటి దాంతో రాస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఓటర్ పేరు వచ్చేసి బి శివ అని రాశాను. ఓటర్ గుర్తింపు కార్డు అందుబాటులో ఉంటే, అంటే అందుబాటులో అంటే మీ దగ్గర ఉంటే కాదండి, అప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో ఓటర్ గుర్తింపు కార్డు ఎపిక్ నెంబర్ ఇక్కడ ఉందా, లేదు కాబట్టి మీరు ఇక్కడ డాష్ పెట్టేసాలన్నమాట, లేదని చెప్పేసి. అక్కడ తర్వాత మీకు బంధువు పేరు అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇక్కడ బి శివ రిలేషన్ ఎవరు, చిరంజీవి అని ఉందన్నమాట. సో బి శివ యొక్క బంధువు వచ్చేసి
చిరంజీవి గారు బంధువు అనమాట. బంధుత్వం ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ చూసినట్లయితే కనుక రిలేషన్షిప్ టైపు తండ్రి అని ఉందన్నమాట. సో బంధుత్వం వచ్చేసి తండ్రి, ఇంగ్లీష్లో అయితే కనుక ఫాదర్. మీరు ఏదన్నా ఒకటే రాయాలండి, రెండు రాయాల్సినటువంటి అవసరం లేదు. తండ్రి మొత్తం ఫామ్ అంతా తెలుగులో రాస్తే తెలుగులో రాసుకోండి, లేకపోతే ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో రాసుకోండి. నెక్స్ట్ జిల్లా, ఏ జిల్లాకి సంబంధించినటువంటి వారు అనేటువంటిది కూడా అక్కడే మీరు డైరెక్ట్ ఇప్పుడున్న డిస్ట్రిక్ట్స్ ఏమి రాయకూడదండి. ఎందుకంటే 2002లో మనం చూసినట్లయితే కనుక మనకి ఇంకా మన జిల్లా అనేటువంటిది బైఫర్ఫికేట్ కాలేదు కాబట్టి, సో అప్పట్లో ఇది రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటిది అనమాట. రంగారెడ్డి జిల్లా. రాష్ట్రం వచ్చేసి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, మీరు ఆంధ్రప్రదేశ్ అని రాయండి. శాసనసభ నియోజకవర్గం. శాసనసభ నియోజకవర్గం ఏంటండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక శాసనసభ నియోజకవర్గం వచ్చేసి మేడ్చల్ అనేటువంటిది శాసనసభ నియోజకవర్గం. సో ఇక్కడ మనం అదే రాద్దాము, మేడ్చల్ అనేటువంటిది శాసనసభ నియోజకవర్గం అనమాట. సో నెక్స్ట్ శాసనసభ నియోజకవర్గం సంఖ్య. శాసనసభ నియోజకవర్గం సంఖ్య ఎంత ఉంది ఇక్కడ చూడండి, నెంబర్ వచ్చేసి 219 అనమాట. నియోజకవర్గం సంఖ్య వచ్చేసి 219 అనేటువంటిది శాసనసభ నియోజకవర్గం యొక్క సంఖ్యగా ఉండడం జరిగిందనమాట అండి. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు ఇక్కడ చూడండి భాగం సంఖ్య అని ఉంటుంది అనమాట. భాగం సంఖ్య వచ్చేసి రైట్ సైడ్లో పిఎస్ నెంబర్ అని ఉంటుంది కదా, ఇది భాగం సంఖ్య అనమాట. పిఎస్ నెంబర్ వచ్చేసి 130 వచ్చేసి భాగం సంఖ్యగా ఉండడం జరిగింది. ఆ తర్వాత క్రమ సంఖ్య వచ్చేసి ఇక్కడ సీరియల్ నెంబర్, ఇక్కడ మీరు చూడండి సీరియల్ నెంబర్లో 1411 అనేటువంటిది సీరియల్ నెంబర్ అనమాట. సో 1411 అనేటువంటిది రాసేస్తే మీ యొక్క ఫామ్ అనేటువంటిది, అంటే 2002లో మీ యొక్క ఫామ్ ఓటింగ్ ఫామ్ అనేటువంటిది ఉండడం జరిగిందని చెప్పేసి ఇట్లా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది రాసేస్తే అంటే 2002లో మీ యొక్క డీటెయిల్స్ ఉన్నట్లయితే కనుక మీ హౌస్ నెంబర్ తోటి, నేను ఎట్లయితే ఇక్కడ మీరు సెర్చ్ చేశానో మీ యొక్క డిస్టిక్, మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, హౌస్ నెంబర్ అనేటువంటి దాన్ని సెర్చ్ చేసి మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా కాకుండా మీరు ఇంకో రకంగా కూడా చూసుకోవచ్చు, సిటిజన్ పోర్టల్ అని ఉంటుంది అనమాట అండి. అయితే ఇందులో మీ యొక్క లాస్ట్ సర్ నేమ్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. ఈ స్టేట్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణది కాబట్టి తెలంగాణ అనేటువంటిది. డిస్టిక్ వచ్చేసి 2002లో ఏ డిస్టిక్ అనేటువంటిది. అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది. మీ దానికి సంబంధించినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అప్పట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంత అనేటువంటిది మీరు ఇక్కడ చూసుకుని దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట అండి. మేడ్చల్ వస్తుంది కాబట్టి మేడ్చల్ ఇచ్చేసి నెక్స్ట్ హై స్కూల్ హరిజన్ బస్తీ అనేటువంటిది వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు దాని తర్వాత పార్ట్ నెంబర్ అనేటువంటిది, మీ యొక్క ఎలక్ట్రల్ మీ నేమ్ ఎట్లా ఉంటుంది, మీ ఏజ్ 2002లో మీ ఏజ్ ఎంత, మీ యొక్క రిలేటివ్ అంటే ఓటర్ కార్డులో రిలేటివ్ ఉంటారు కదా, ఆ రిలేటివ్ పేరు రాయాలి, టైప్ రాయాలి. హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్, ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, అదర్ అయితే అదర్ రాసి అతని యొక్క రిలేటివ్ యొక్క పేరు అనేటువంటిది రాసి మీరు క్యాప్చర్ రాసి క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేసేసినట్లయితే కనుక మీ డీటెయిల్స్ అనేటువంటిది వస్తాయన్నమాట. ఈ వే ఫామ్లో కూడా మనం చూసుకోవచ్చు అనమాట అండి. తర్వాత మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీరు ఇట్లా తెలుసుకోవచ్చు అనమాట. ఇది సిఇఓ సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి మెయిన్ సైట్ అనమాట అండి. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఆ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మనం రాసేస్తాం. సో 2002లో ఎస్ఐఆర్లో మీ పేరు ఉంటే కనుక ఇది మీరు చేయాల్సినటువంటి పద్ధతి. ఇప్పుడు మీకు 2002లో ఎస్ఐఆర్లో మీ పేరు లేదు. సో మీ పేరు లేకపోతే ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేటువంటిది ఇక్కడ చూద్దాం అనమాట అండి. అలాగనే మీ యొక్క మదర్ ఫాదర్ లేకపోయినా కానీ ఎలా ఫిలప్ చేయాలనేటువంటిది కూడా మీకు ఇందులో తెలుపుతాను అనమాట. సో ఇప్పుడు 2002లో మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది అందులో లేదు కాబట్టి సో ఇప్పుడు మీరు దాన్ని డిలీట్ ఈ ఫస్ట్ బ్లాక్ అనేటువంటిది మీరు ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. 2002లో మీకు లేదు కాబట్టి మీరు ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు డైరెక్ట్గా ఈ పేజ్ అంటే థర్డ్ పేజ్లోకి మీరు రావాలన్నమాట. థర్డ్ పేజ్లోకి మీరు రావాలన్నమాట అండి. ఈ థర్డ్ పేజ్లోకి వచ్చి ఈ థర్డ్ పేజ్లో మనం ఫిలప్ చేయాలన్నమాట అండి. సో ఈ థర్డ్ పేజ్లో మనం ఎట్లా ఫిలప్ చేయాలనేటువంటిది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. 2002లో మీ పేరు లేదు కాబట్టి మీకు ఆల్రెడీ మీకు పైన ఎన్విటీ నెంబరు ఇవన్నీ మీకు ఇక్కడ వచ్చేస్తాయి కాబట్టి సో మీరు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది రాయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది అనమాట అండి. తర్వాత ఆధార్ నెంబర్ ఐచ్ఛికమన్నారు అంటే మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట అండి.
మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఇక్కడ తండ్రి లేకపోతే సంరక్షకుని పేరు, మీ తండ్రి పేరు ఏది ఉంటే అది ఇక్కడ మీరు రాయాలన్నమాట అండి. ఓకేనా. ఒకవేళ తండ్రి సంరక్షకుడు అందుబాటులో ఉంటే కనుక ఎన్విటి నెంబర్ రాసేసేయండి. ఎన్విటి నెంబర్ రాసేసేయండి. చనిపోయినా, ఒకవేళ వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ ఎన్విటి నెంబర్ అనేటువంటిది మీరు రాయండి. తర్వాత మీ తల్లి పేరు రాసేసి తర్వాత ఓటర్ గుర్తింపు కార్డులో పేరు అనేటువంటి ఎన్విటి నెంబర్ అనేటువంటిది రాయాలన్నమాట అండి. ఎన్విటి నెంబర్ ఉంటే ఎన్విటి నెంబర్ రాయండి. ఒకవేళ వాళ్ళు ప్రీవియస్లీ ఎక్స్పైర్ అయిపోయినట్లయితే కనుక ఎన్విటి నెంబర్ రాయాల్సిన అవసరం లేదు. సో మీకు ఒకవేళ మ్యారేజ్ అయినట్లయితే కనుక మీ జీవిత భాగస్వామి పేరు కాకపోతే వదిలేసేయచ్చు. మీ జీవిత భాగస్వామికి ఓటర్ కార్డు ఉంటే కనుక ఎన్విటి నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఈ బ్లాక్స్లో మీరు రాయాలన్నమాట అండి. సో ఈ రకంగా మీరు ఎన్విటి నెంబర్ రాసేస్తే మీకు క్లియర్ అయిపోతుంది అనమాట. అయితే 2002లో మీ ఫాదర్ది ఎక్స్పైర్ అయిపోయినా కానీ లేకపోతే మీ ఫాదర్ యొక్క ఎన్విటి నెంబర్ అనేటువంటిది ఇట్లా మీకు డీటెయిల్స్లో వచ్చినట్లయితే కనుక సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మీ ఫాదర్ పేరు ఇక్కడ రాశారు కాబట్టి మీ ఫాదర్ పేరుతోటి ఇక్కడ మీరు మళ్ళీ ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా అర్థమయ్యేలా చెప్తాను అనమాట. ఇప్పుడు మీరు ఈ ఇక్కడ రాసినటువంటి వారిలో 2002లో ఎవరి పేరు మీద అయినా కానీ డీటెయిల్స్ 2002లో ఉన్నట్లయితే కనుక వారి యొక్క డీటెయిల్స్ సపోజ్ ఇక్కడ మీ తండ్రి గారి యొక్క డీటెయిల్స్ అనేటువంటిది అప్పుడు 2002 ఫామ్లో ఉన్నట్లయితే కనుక వాళ్ళ పేరు రాయాలి. లేకపోతే మీ తల్లిగారిది ఉన్నట్లయితే కనుక తల్లిగారి పేరుతో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ రాయాలన్నమాట. వాళ్ళ ఫామ్లో ఎట్లా ఉందో సేమ్ ఇక్కడ కూడా వారి పేరు ఎట్లా ఉంటుంది కానీ సేమ్ ఇక్కడ నేను చూడండి ఇక్కడ నేను రాస్తున్నాను. సో అప్పుడు మా మదర్ గారిది రాస్తున్నాను. ఓటర్ గుర్తింపు కార్డు ఇక్కడ ఇట్లా సేమ్ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ లేదనుకోండి. సో దాన్ని డాష్ పెట్టేశాను. బంధువు పేరు అంటే అక్కడ మా మదర్కి ఉన్నటువంటి బంధువు పేరేమొస్తుంది, ఫాదర్ పేరు వస్తుంది. సో ఫాదర్ పేరు అనేటువంటిది ఇక్కడ రాస్తాము. బంధుత్వం వచ్చేసి హస్బెండ్ అనేటువంటి రాస్తాం. అప్పుడు వాళ్ళు ఒకవేళ ఈ ఫాము ఇక్కడ రాసే వాళ్ళది ఫాము ఏదైతే మనం ఇక్కడ రాస్తున్నామో డీటెయిల్స్ ఆ ఓటర్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ అంటే ఇక్కడ ఎట్లయితే డీటెయిల్స్ ఉన్నాయో సేమ్ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మనం ఫిల్ చేయాలన్నమాట. డిస్టిక్ అనేటువంటిది రంగారెడ్డి డిస్టిక్, స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, నియోజకవర్గం వచ్చేసి మేడ్చల్, నియోజకవర్గం సంఖ్య వచ్చేసి 219, భాగం వచ్చేసి 130, నెక్స్ట్ క్రమ సంఖ్య వచ్చేసి సపోజ్ 1412 అనుకోండి. సో 1412, 1413 ఎంత వచ్చినా కానీ అది ఇక్కడ మీరు రాసేసేయండి. సో ఈ రకంగా మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది ఇట్లా మీరు ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ సంతకం అనేటువంటిది చేయాలన్నమాట. మీ సంతకం అనేటువంటి చేసేసి మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇచ్చేస్తే అయిపోతుంది. ఈ రకంగా మనం ఎస్ఐఆర్ ఫామ్ అనేటువంటిది ఫిలప్ చేయాలన్నమాట అండి. సో గుర్తుపెట్టుకోండి 2002లో మీకు వస్తే కనుక మీరు ఇది 2002లో ఉన్నటువంటి దాంట్లో మీ పేరుంటే ఈ ఫామ్ ఫిలప్ చేయాలన్నమాట. లేకపోతే ఈ ఫామ్ ఫిలప్ చేయాలి. ఈ ఫామ్ ఫిలప్ చేసి మీ తండ్రి కానీ మీ తండ్రి లేకపోతే మీ మమ్మీ కానీ ఎవరిదన్నా పేరు ఎస్ఐఆర్ 2002 ఎస్ఐఆర్లు ఉంటే వాళ్ళది ఇక్కడ మనం ఫిల్ చేయాలన్నమాట. ఇంత సింపుల్గా మనం ఫామ్ అనేటువంటిది ఫిలప్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫిలప్ చేసిన తర్వాత కింద సైన్ చేసేసి ఇక్కడ మీ లేటెస్ట్ ఫోటో అనేటువంటిది ఎంటర్ చేసేస్తే సరిపోతుంది అనమాట అండి. ఈ రకంగా మనం ఎన్యూమరేషన్ ఫామ్ లేకపోతే ఎస్ఐఆర్ ఫామ్ అనేటువంటిది ఫిలప్ చేయడం జరుగుతుంది అనమాట అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అలాగనే పిన్ కామెంట్ చేస్తానండి. ఆ పిన్ కామెంట్లో మీకు అన్ని లింక్స్ ఉంటాయి. మీరు దాంట్లోకి వెళ్ళి ఈజీగా మీరు మీ ఫామ్ అనేటువంటిది ఫామ్ ఎలా ఫిలప్ చేసుకోవాలనేటువంటి లింక్స్ అన్ని మీ అప్పట్లో 2002లో ఉన్నటువంటి ఎపిక్ నెంబర్లు ఇవన్నీ మీరు చూసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ కలుగుతుంది అనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఇప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. Bye.